ప్రదీప్ గారు హాయ్ అండి. ట్రైలర్ లుక్స్ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ ఫస్ట్ సినిమా, ఫస్ట్ సింగిల్ మహేష్ బాబు గారితో లాంచ్ చేయించారు. 'నీలి నీలి ఆకాశం'. Yes, sir. ఆ సాంగ్ చాలా యునానిమస్‌గా వెళ్ళింది. చార్ట్ బస్టర్ మీకు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. అండ్ ఆ సెంటిమెంట్‌తోనే ఈ సినిమాలో కూడా మళ్ళీ లాంచ్ చేయమని అడిగారా? బేసిక్‌గా ఆయన ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు ఎవరివి. సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు. సో ఎలా అప్రోచ్ అయ్యారు? మళ్ళీ అదే సెంటిమెంట్‌తో అప్రోచ్ అయ్యారా? అంతే సార్. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ స్వీట్ ఆఫ్ హిమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఎప్పుడు కలిసినా సినిమా గురించి అప్డేట్స్ అడుగుతారు, ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఫస్ట్ సాంగ్ అవ్వగానే మేము ఎప్పుడైతే విన్నామో, ఉదిత్ సార్ పాడిన పాట అది. చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ గారు పాడుతున్న పాట. సో అంతా విన్నప్పుడు మాకు అరే మహేష్ బాబు గారు కూడా చాలా పాటలు పాడారు ఇవన్నీ అని. సో సార్కి ఒకసారి వినిపిద్దామని నేను తీసుకెళ్ళి సార్కి వినిపించాను. వీడియో సాంగ్ కూడా చూపించాను సార్కి. ఇమీడియట్లీ సార్కి చాలా చాలా బాగా నచ్చి, చాలా బాగుంది, ఫ్రెష్ ఉంది అన్నప్పుడు, సార్ ఏమనుకోకపోతే ఈ పాట కూడా మీరు లాంచ్ చేస్తే విల్ బీ వెరీ హ్యాపీ అని. నువ్వు అడుగుదామని వచ్చావు నాకు తెలుసు అని చెప్పి భుజం మీద శభాష్ అని వెరీ స్వీట్లీ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఇమీడియట్లీ హీ సెడ్ ఎస్. సో యా హిజ్ ఆర్ లక్కీ చామ్. నితిన్ గారు, భరత్ ఈ మధ్య కాలంలో కథ అవసరం లేదు, కంటెంట్ సో ఆడియన్స్ని దగ్గరికి చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి. సో కథ అవసరం లేదు, చాలా ఎంటర్టైన్ చేస్తే చాలు అంటున్నారు. సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా, లేదంటే దాని బేస్డ్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకున్న సందర్భం ఏమైనా ఉందా? సార్ కథే ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్. సో కథే ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ. ఆ కథలోని పాత్రలు, వాటి బిహేవియర్ టెండెన్సీస్, వాళ్ళ అలవాట్లు, బైర్లంక అనే ఊరిలో ఏ చుట్టుపక్క ప్రపంచానికి పట్టింపు లేకుండా ఒక కంచేసుకుని ఒక ఊరిలో ఉండేవాళ్ళు, వాళ్ళ ఊరికి ఈ పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి, వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో, అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ గెటప్లు, కత్తులు చూసారు కదా సార్. సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట. కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంది. మేస్త్రి అనేది వాడారు. మరి ఈ మధ్యకాలంలో చాలా మేస్త్రి అనేది బాగా పాపులర్ అయింది, అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రి? లేదు సార్, అలా ఏం లేదు. అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్, సినిమాలో సివిల్ ఇంజనీర్ని. వాళ్ళ ఊరికి వెళ్ళి, ఆ ఊర్లో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా, వాళ్ళకి మేస్త్రి అని పిలుస్తాం మేము. అంటే అరే నేను ఇంజనీర్ రా అండి, పర్లేదు మేము మేస్త్రి అని పిలుచుకుంటాం. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ సార్ ఇది. ప్రదీప్ గారు